హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా డైలీ వ్లాగ్స్. ముందుగా మనము దోసకాయలు ఎగ్స్ ఏ విధంగా కర్రీ చేసుకోవాలో చూసుకుందాము. అన్నీ ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. వేసి కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయండి. అందులోని జీలకర్ర అయితే నేను వేయలేదు, ఉంటే వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, మిర్చి చిన్నగా కట్ చేసామండి, పచ్చిమిర్చి అవి కూడా వేయండి. వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అలా మగ్గనివ్వండి. ఈ విధంగా అలా మగ్గనివ్వండి. ఈలోపు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి మా పై పొట్టు అంతా తీసి నీట్గా కడిగి పక్కన పెట్టండి. ఇవి మూత తీసి చూస్తే కొంచెం ఫ్రై అయ్యాయండి, కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి, కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు తీసుకోండి, పసుపు వేయండి. వేసి మొత్తం ఒకసారి కలపండి. కొంచెము కరివేపాకు వేయండి. వేసి మళ్ళీ మొత్తం కలిసేలా ఒకసారి కలపండి. ఈ విధంగా కలపండి, మంచిగా మగ్గాయండి. మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి వేయండి. వేసి మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి, త్వరగా మగ్గడానికి. సాల్ట్ వేసి కలిపి ఒకసారి మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మగ్గుతుందనమాట. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూస్తే మగ్గిపోయాయండి. ఇలా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ టొమాటో ముక్కలు కూడా వేసేయండి. వేసి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి. ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఈ విధంగా మగ్గాయండి. టమాటా ముక్కలు కూడా మొత్తము మెత్తగా మగ్గిపోయాయండి, కనిపిస్తుంది కదా, ఈ విధంగా మొత్తం మగ్గిపోయాయి. ఇందులోకి కారం వేయండి, 2 స్పూన్ల వరకు. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళైతే 1.5 స్పూను వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఎందుకంటే ముందుగా కొంచెం ముక్కల్లో మగ్గడానికి వేసాం కాబట్టి ఈ సాల్ట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా వేసి మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఈలోపు మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్న పొట్టు అంతా తీసాం కదా, దాన్ని చాకుతో ఈ విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టండి. ఎందుకంటే దీంట్లోకి ఉప్పు కారం పడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చూపించిన విధంగా పెట్టండి. అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇది మొత్తము మంచిగా కారం వాసన అంతా పోతుందండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఈ ఎగ్స్ అన్నీ అందులో వేసేయండి. ఈ విధంగా అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసి ఒకసారి కలిపి దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోయండి. వాటర్ పోసి మొత్తం ఈ విధంగా ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మంచిగా ఉడుకుతుందనమాట, దగ్గరగా అవుతుంది. ఈ విధంగా ఉడికిపోతుందనమాట. ఉడికిన తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టానండి నేను, అవి అందులో వేయండి. వేసి కలపండి ఒకసారి మొత్తం కలిసేలా. కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఆ వెల్లుల్లి మొత్తం ఉడికిపోయేదాకా ఒకసారి ఈ విధంగా కలపండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం.